ఢిల్లీలో బీజేపీ సీఈసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయనుంది. తెలంగాణలో 2 లోక్సభ అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉంది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు ఆశిస్తున్నారు. దీంతో వీరికి బీజేపీ అవకాశం ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఏపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూటాన్ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే వరుసగా ప్రకటిస్తూ వస్తుంది బీజేపీ. ఇప్పటికే దాదాపు 300 పైచీలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈరోజు మిగిలిన స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. తెలంగాణ నుంచి 2 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. సో వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కి ఇవ్వబోతున్నారు. ఇక ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావు ఆశిస్తున్నప్పటికీ మరొక వ్యక్తి కోసం, ఒక పారిశ్రామికవేత్త కోసం ఆ టికెట్ను పెండింగ్లో ఉంచినట్టు తెలిసింది. సో చివరికి ఎవరికి ఆ టికెట్ దక్కుతుందనేది మనం వేచి చూడాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ 6 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయబోతుంది. అలాగే 10 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన దాదాపు 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే పురంధేశ్వరి సహా కీలక బీజేపీ నాయకులందరూ ఉన్నారు. అధిష్టాన పెద్దలతో కోర్ గ్రూప్తో చర్చలు జరిగాయి. సో ఈరోజు రాత్రి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. లోక్సభకు సంబంధించి ప్రధానంగా విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, తిరుపతి, నర్సాపురం ఈ 6 సీట్లు సంబంధించి బీజేపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించబోతోంది. విజయనగరం నుంచి మాధవ్ను పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్టు తెలిసింది. లేదంటే అనకాపల్లి నుంచి ఆయన ఆశిస్తున్నారు. నిజానికి అనకాపల్లి తనకు టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నప్పటికీ ఆ టికెట్ కోసం సీఎం రమేష్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. సో అనకాపల్లికి నుంచి సీఎం రమేష్, విజయనగరం నుంచి ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇకపోతే మిగిలినటువంటి అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషిస్తుంది. నిజానికి తిరుపతి నుంచి అభ్యర్థి లేనప్పటికీ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ను బీజేపీ ద్వారా పోటీ చేయించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే అసెంబ్లీ సీట్ల కనుక చూస్తే ఈ అసెంబ్లీ సీట్లలో ప్రధానంగా ఎచ్చర్ల, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేలు, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్. సో ఈ సీట్లలో దాదాపు 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించబోతోంది. అయితే చాలా సీట్లలో సొంతంగా బీజేపీకి అక్కడ అభ్యర్థులు లేరు. అయినప్పటికీ ఆ సీట్లను బలవంతంగా చంద్రబాబు అంటగట్టారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో అక్కడ అభ్యర్థులలోని చోట ఇప్పటివరకు పార్టీని నడిపించినటువంటి ఎంతో కొంత పార్టీ జెండాను పట్టుకుని నిలబడినటువంటి నాయకులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా బద్వేలుకు సంబంధించి కనుక చూస్తే ఆ పార్టీలో ఫుల్ టైమర్గా పనిచేసినటువంటి బీజేపీ నాయకుడు సురేష్కు పార్టీ అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. అక్కడ ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి చేరినటువంటి రోషన్నకు టికెట్ ఇప్పించేందుకు చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ ద్వారా చక్రం తిప్పుతున్నారు. సో దాని కారణంగా గత ఎన్నికల్లో బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 20,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్నటువంటి సురేష్కు అన్యాయం చేసే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనికి సీఎం రమేష్ పురంధేశ్వరిని ఉపయోగించుకొని ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారనేటువంటి ఒక ఆవేదన వినబడుతుంది. సో ఈ నేపథ్యంలో చాలా సీట్లలో తెలుగుదేశం పార్టీ అవుట్సోర్సింగ్ నాయకులకు అవకాశం కల్పించే విధంగా సీఎం రమేష్ పురంధేశ్వరి చక్రం తిప్పారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి.